కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధి ఆబాది జమ్మికుంటలో శ్మశాన వాటిక నిధుల దుర్వినియోగంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంజూరు చేసిన 80 లక్షల రూపాయల నిధులు ఎక్కడ వెచ్చించారన్న ప్రశ్నలతో ప్రజలు నిలదీస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజా శివసేన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బోలు స్వామి మాట్లాడుతూ పనులు పూర్తి కాకముందే బిల్లులు వేసిన అధికారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి, ప్రజల నిధులను దుర్వినియోగం చేసిన వారిని వదిలిపెట్టం అని హెచ్చరించారు. అనంతరం మిగతా నిధులన్నీ దుర్వినియోగం అయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదులు చేసినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆబాది జమ్మికుంట ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడితే శ్మశాన వాటిక బురదమయంగా మారుతుందని స్థానికులు చెబుతున్నారు. చివరి కర్మలకు వచ్చే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జమ్మికుంట 13 వార్డులోని హిందూ శ్మశాన వాటిక నిధులు దుర్వినియోగం గురించి గత 5/5/2025 రోజున ప్రజావాణిలో కలెక్టర్ దగ్గర నేను దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పి నేను ఈరోజు ఇక్కడ టెంట్ వేసుకోవడం జరుగుతుంది. నేను ఇందులో మెయిన్గా సీసీ లేదు, మెట్లు లేవు, వర్షం వస్తే నీళ్ళనే దహన సంస్కారాలు చేస్తారని చెప్పి గతంలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది, మున్సిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన ఎంక్వైరీ చేయాలని కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ 75 లక్షల నిధులు శాంక్షన్ అయినాయని చెప్పి ఆటో ద్వారా నాకు చెప్పడం జరిగింది. వాళ్ళు అలా 80 లక్షల రూపాయలు 19 ఇది 13వ వార్డు 19వ వార్డు ఉన్నప్పుడు 5 లక్షలు, తర్వాత ఇప్పుడు 75 లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. దీంట్లో కనీసం 35 లక్షల వర్త్ కూడా లేదు. 35 లక్షల వర్త్ కూడా లేదు. ఈ నిధులను మీరు ఆపాలని చెప్పి నేను గతంలో 5 నెలల నుండి నేను ఈ ప్రజావాణి ద్వారా కమిషనర్ ద్వారా నేను చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా అధికారులు పట్టించుకోకపోవడంపై చాలా బాధాకరణం. ప్రజలు పన్నులతో మీరు జీతాలు తీసుకుంటున్నారు, ప్రజా ఆస్తుల్ని దుర్వినియోగం చేస్తున్నారు, ప్రజా పైసను కూడా మీరు దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజావాణి పెట్టిందే ప్రజల కోసము. కనీసం ప్రజావాణిలో కనీసం ఇప్పటివరకు పెట్టిన దరఖాస్తుపై ఏమైందని కలెక్టర్ గారు అడగరు. ఎన్నిసార్లు పోయినా, ఇప్పటికి 5 సార్లు పోయినా కూడా పట్టించుకోకపోతే పరిస్థితి ఏందని చెప్పి అడుగుతున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.